హాయ్ అవంతిక. హలో శ్వేత. ఎలా ఉన్నారు? సూపర్. ఇక మొదలెడదామా? రీసెంట్ టైమ్స్ లో ఇన్‌స్టాలో నీ సాంగ్ వచ్చేసేసి అది ఫోక్ సాంగ్ అని పెట్టినా గానీ కంప్లీట్ గా అది ఐటెమ్ సాంగ్ లానే కనిపించింది కదా. ఐటమ్ సాంగ్ లా ఉందా? ఓ బైకు మెకానిక్ బండి లూజుగుంది వాడి చూడు కొంచెం లక్కుగుంది. కంప్లీట్ గా ఒక ఐటెమ్ సాంగ్ కి మించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి నువ్వేమంటావు? ఇప్పుడు ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, ఆడియన్స్ మారారు. తెలుగుతలేవు బుగ్గలు పోయినట్ట మీ బండి బ్యాటరీకి ఇంత ఛార్జింగ్ పెడితే చాలు. చాలా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, మీరు చూసారో లేదో మరి. డబల్ మీనింగ్స్ ఉన్నాయి, ఎక్స్పోజింగ్స్ ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా నా సాంగ్ ని ఎందుకు క్వశ్చన్ చేస్తా? సరే, వన్స్ సాంగ్ చూసిన తర్వాత నువ్వు డైరెక్టర్ తో చెప్పలేదా కొన్ని సీన్స్ బాలేదు, రిమూవ్ చేయొచ్చు కదండి, ఎందుకంటే చూడడానికి కూడా బాలేదు అని ఎప్పుడైనా అడగడం? సరిపోయింది. అంటే ఎండింగ్ లో కూడా హీరో నీ మీదకి రావడం ప్రతి ఒక్కరు ఏ సాంగ్ మీద పాయింట్ అవుట్ చేస్తున్నారు, అదే క్వశ్చన్ చేస్తున్నారు. నేనేదో పెద్ద హీరో ఆ సీన్స్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఎవడు ఏమని అనుకొని చావని. నాకైతే నథింగ్ అది. అవంతిక, డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఎప్పుడైనా ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చావా? నేనే ఇండస్ట్రీకి రావాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాలి. బరాబర్ చేస్తాను, ఎవడేమన్నా అనుకోని. జీవితంలో ఎక్కడో గట్టిగా డిస్టర్బ్ అయినట్లున్నావు అవంతిక. ఐ డోంట్ కేర్. ఇలాంటి పాటలు చేస్తున్నావు, నీకు సిగ్గులేదా? సిగ్గుంటే ఇండస్ట్రీకి ఎందుకు వస్తాను నేను? ఒక విషయం అడిగేసేస్తా, చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసి. బైక్ మెకానిక్ సాంగ్ ఆల్రెడీ ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది. బట్ కింద కామెంట్స్ చూస్తే మనకు బీభత్సంగా ఉన్నాయి దాని గురించి. ఏముంది? చాలా మంది యూత్, అంటే ఆ కామెంట్స్ చూస్తే యూత్ చెడిపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే నీ కోసం పెట్టే కామెంట్స్ కానీ చాలా వల్గర్ గా, చాలా ఇదిగా ఉన్నాయి. సో వాటికి అసలు నువ్వేమంటావు చెప్పు? ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగినప్పుడే కోపం వచ్చేది. పిలుస్తారు అసలు నన్ను ఇంటర్వ్యూస్ కి ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడగడానికా? అదేంటి? ఆగా అవంతిక, వెయిట్ అవంతిక, వెయిట్. నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు అందాల అవంతిక ఉన్నారు. హాయ్ అవంతిక. హలో శ్వేత. ఎలా ఉన్నారు? సూపర్. అవంతిక, జనరల్ గా ఏంటి అంటే అవంతిక అనే పేరు చాలా బాగుంది. ఓకే. అవంతిక కూడా చాలా మంచి అమ్మాయి. అయినో అవంతిక ఈ అవంతికనే. ఓకే. ఏ అవంతికనో అయితే ఈ అవంతికతో అంటే అవంతిక చాలా మంది ఉన్నారు కదా. నాకు ఒకే ఒక అవంతిక తెలుసు. ఓకే, దట్ ఈస్ యూ. అవంతిక రీసెంట్ గా సెన్సేషన్ అయిన ఒక సాంగ్, ఆ సాంగ్ గురించి మళ్ళీ మాట్లాడతాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అవబోతుంది ఈ మంత్ 14th కి నీ ల్యాంప్ మూవీ. సో ల్యాంప్ మూవీలో యు ఆర్ ద వన్ ఆఫ్ ది హీరోయిన్, లీడ్ రోల్ చేస్తున్నావు కదా. అవును. ల్యాంప్ ఎలా ఉండబోతుంది? ల్యాంప్ మూవీయా? యా. ఒక థ్రిల్లర్, ఒక హర్రర్, సస్పెన్స్, ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. వండర్ఫుల్ గా ఉంటుంది. బట్ అందులో నీ క్యారెక్టర్ ఏంటి? వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. ఐ నో యువర్ వన్ ఆఫ్ ద హీరోయిన్ అని నాకు తెలుసు ల్యాంప్ మూవీలో. కాకపోతే లైక్ ఇప్పుడు అందులో హీరోయిన్ తీసుకుంటే ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు, డిటెక్టివ్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ నా బాస్ అన్నమాట. నా కాంబినేషన్ హీరో నా బాస్, నేను డిటెక్టివ్, తన కింద వర్క్ చేసే హీరోయిన్ అన్నమాట. ఓకే సూపర్. సో అవంతిక, హీరోయిన్ గా ఒక 30 ఫిల్మ్స్ చేసావా? 36 ఫిల్మ్స్ చేసావు. హీరోయిన్ గానా మొత్తం ఓవరాల్ గా? ఒక 17 మూవీస్ వరకు ఐటమ్ సాంగ్స్ మెయిన్ లీడ్. ఒక 10 మూవీస్ వరకు హీరోయిన్ గా చేశారు. మిగతా బ్యాలెన్స్ పెద్ద బ్యానర్స్ ఉంటాయి కదా పెద్ద మూవీస్ లలో, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అట్లాంటివి చేశారు. అంటే ఏం లేదు, జనరల్ గా హీరోయిన్ గా చేసినప్పుడు పీపుల్ ఏంటంటే ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ లుక్ అని చెప్పేసి ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు. నువ్వు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే ఆటోమేటిక్ గా పీపుల్ అందరూ నేను హీరోయిన్ గానే గుర్తుపట్టుకుంటారు. ఒక ఐటమ్ గర్ల్ గా కనబడితే ఏంటంటే వచ్చే ఆఫర్స్ అన్ని ఐటమ్ గర్ల్ లానే వస్తూ ఉంటాయి. సో నీ ఫస్ట్ ఇంట్రో, ఐ మీన్ అంటే నీ ఫస్ట్ డెబ్యూ ఏది జరిగింది? హీరోయిన్ గానా ఐటమ్ సాంగ్ గానా? ఐటమ్ సాంగ్. ఫస్ట్ ఐటమ్ సాంగ్ దొరికింది, అలానే ఎంట్రీ ఇచ్చాను, అలానే నడిచింది కొంచెం. కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ లో హీరోయిన్ గా చేశాను అన్నమాట. ఇంకా అట్లా హీరోయిన్ గా క్యారెక్టర్స్ చేస్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, ఐటమ్ సాంగ్స్ కొంచెం పక్కన అవాయిడ్ చేసి. ఓకే. సో ఐటమ్ సాంగ్స్ అవాయిడ్ చేసావు? టోటల్ గా కాదు, కొంచెం.
కానీ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాలో నీ సాంగ్ వచ్చేసేసి అది ఫోక్ సాంగ్ అని పెట్టినా కానీ కంప్లీట్ గా అది ఐటమ్ సాంగ్ లానే కనిపించింది కదా. ఐటమ్ సాంగ్ లా ఉందా? డెఫినెట్ గా కదా అవంతిక, ఐటమ్ సాంగ్ అయినా కానీ ఒక రకం. ఇప్పుడు కొంతమంది పాపులర్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ లైక్ అంటే వాటిని మూవీ లాంగ్వేజ్ లో స్పెషల్ సాంగ్స్ అంటారులే, అవును. స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. బట్ నువ్వు చేసిన సాంగ్ ఏంటి అంటే కంప్లీట్ గా దాన్ని ఫోక్ సాంగ్ అని చెప్పారు. బట్ ఫోక్ సాంగ్ అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఒక టైంలో ఫోక్ సాంగ్స్ వచ్చాయి అంటే దాని గురించి ఫోక్ సాంగ్స్, ఫోక్ సింగర్స్ అని చెప్పి దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇక్కడ ఫోక్ సాంగ్ అని చెప్పేసి ఒక ఐటమ్ సాంగ్ కంటే దారుణంగా ఉండే ఒక సాంగ్ ని పెట్టారు అని చెప్పేసి అంటున్నారు అందరూ. అండ్ ఇన్స్టాలో కింద వచ్చే కామెంట్స్ చూసినా లేకపోతే చుట్టూ నీ గురించి లైక్ అంటే కామెంట్స్ చేసే వాళ్ళైనా కానీ కంప్లీట్ గా అదేదో కంప్లీట్ గా ఒక ఐటమ్ సాంగ్ కి మించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి నువ్వేమంటావు? ఇప్పుడు ఫోక్ సాంగ్ అంటే ఇప్పుడు ఆ జనరేషన్ వేరు. ఇప్పుడు మన అమ్మమ్మ జనరేషన్ లో అప్పుడు ఎట్లా ఉండేది? ఫోక్ సాంగ్స్ అంటే మీన్ సారీస్ వేసుకొని అంటే డిఫరెంట్ సాంగ్స్, ఐ మీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్. ఇప్పుడు ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, ఆడియన్స్ మారారు. అలాంటి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ సాంగ్ అనే కాదు, ఇంకా చాలా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మీరు చూసారో లేదో మరి. డబల్ మీనింగ్స్ ఉన్నాయి, ఎక్స్పోజింగ్స్ ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా నా సాంగ్ ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే నీ సాంగ్ లో క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాట్ యూ సెడ్ ఇస్ రైట్, నేను ఒప్పుకుంటాను. ఒక టైంలో వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు, కాదని చెప్పట్లేదు. అదే కదా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో జ్యోతి లక్ష్మి గారు ఉన్నారు, జయమాలి గారు ఉన్నారు, సిల్క్ స్మిత గారు. మరి అప్పట్లోనే ఆ రేంజ్ లో ఎక్స్పోజింగ్ ఉంది, ఆ రేంజ్ లో రొమాన్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. మరి అప్పుడు క్వశ్చన్ చేయట్లేదు. కానీ నేను అది స్మాల్ చిన్నది ఫోక్ సాంగ్, దీన్ని పట్టుకు పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సరే నేను చెప్తాను. అప్పట్లో జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత గారు అని చాలా పెద్ద ఆర్టిస్టుల గురించి మీరు మాట్లాడారు. సో వాళ్ళదంతా ఒక టైప్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్. అంటే వాళ్ళ ఐటమ్ సాంగ్స్ ఎలా ఉండేవి అంటే ఒక మూవీ పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ మధ్యలో వాళ్ళ సాంగ్స్ వచ్చేవి. ఆ మూవీస్ కి వెళ్లే వాళ్ళు ఫ్యామిలీస్ తో వెళ్ళినా గానీ ఆ సాంగ్స్ చూసే విధంగా ఉండేవి. కాకపోతే ఇక్కడ మొన్న నీ సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో మెకానిక్ సాంగ్, ఆ రాడ్స్ తీయడం అవన్నీ ఎలా ఉన్నాయంటే లైక్ ఒక రకమైన జుగుత్సాకరంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఇట్లా అండమా నీకేమనిపించింది? నేను ఆ సాంగ్ ని కంప్లీట్ గా చూడలేదు అవంతిక. సరే చూసి చెప్పు. డెఫినెట్ గా చూసి చెప్పడానికి అంటే ఇన్స్టాలో నువ్వు పెట్టిన రీల్ అయితే నేను చూసాను. ఓకే, యా ఆ రాడ్స్ తీయడం అది కొంచెం వల్గర్ గానే అనిపించింది. నీకేం అనిపించలేదా? ఎందుకంటే అది కూడా నేను అడుగుతా. నాకు తెలిసి నీకు సాంగ్ ఫస్ట్ పంపించినప్పుడు సాంగ్ వినుంటావు కానీ సాంగ్ లో ఏం జరుగుతుంది అన్నది నీకు తెలియదు. వన్స్ సాంగ్ కంపోజ్ చేసేదాకా కూడా అక్కడ యాక్షన్ ఏంటి అనేది నీకు తెలియదు. యాక్షన్స్ రియాక్షన్స్ రెండు ఇంపార్టెంటే. సో నీ రియాక్షన్ అనేది అక్కడ యాక్షన్ ని చూసి ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే కమిట్ అయిపోయాను కదా ఇంకా తప్పదు అగ్రిమెంట్ అయిపోయింది కదా అని సాంగ్ చేసావా? అదొకటి నువ్వు కన్ఫర్మ్ చేయ నాకు. యాక్చువల్లీ ఆ సీన్ చేసేటప్పుడు నేను లేను. ఓకే, అండ్ లిరిక్స్ విన్నాను. నాకు అంత అంటే ఆ టైప్ లో అనిపించలేదు. అందులో తెలంగాణ స్లాంగ్, నేనేమో ఆంధ్ర అమ్మాయి. అంత ఐ మీన్ 100% నాకు అర్థం కూడా కాలేదు. ఇది మెయిన్ రీజన్. ఆ సీన్ చేసేటప్పుడు నేను లేను, మా డైరెక్టర్ వాళ్ళు చేయించుకున్నారు. నేను మీన్ సాంగ్ చూసిన తర్వాత కొంచెం ఇలా ఉందా ఏంటి అనుకున్నా నేను. సో నీ ప్రమేయం లేదు? లేదు, నేను చూడలేదు కూడా అసలు. ఓకే, సరే వన్స్ సాంగ్ చూసిన తర్వాత నువ్వు డైరెక్టర్ తో చెప్పలేదా కొన్ని సీన్స్ బాగాలేదు రిమూవ్ చేయొచ్చు కదండి, ఎందుకంటే చూడడానికి కూడా బాగాలేదు అని ఎప్పుడైనా అడగడం? సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు చేసేస్తారా? అందులో ఇంత వైరల్ అవుతుంది, ఇంత మొత్తం పబ్లిసిటీ అయిపోయిన తర్వాత చేయమంటే చేస్తారా? టైం వేస్ట్ తప్ప. అంటే చాలా మంది వాళ్ళు ఒకటే అంటారు, మీరు అడిగిన పేమెంట్ మేము ఇచ్చినాం, మేము అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. మీకు ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, మీ పేమెంట్ మీకు ఇచ్చేసాం, మాకు అనవసరం, మీకు అనవసరం అంటారు. అసలు నీకేమని? సరే అవంతిక, ఒకళ్ళ గురించి మనం పక్కన పెట్టేసిద్దాం, ఈవెన్ నా గురించి కూడా వద్దు. సరే నువ్వే చెప్పు, వన్స్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, సాంగ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, ఇన్స్టాలో ఎక్కడికక్కడ ట్రెండింగ్ లో ఉంది. వన్స్ ఆ సాంగ్ చూసిన తర్వాత నీకేం అనిపించింది? నాకు కొంచెం ఆ సీన్స్ మాత్రం కొంచెం నాకు కూడా కొంచెం అలానే అనిపించింది. కొంచెం ఆక్వర్డ్ గా అనిపించి కొంచెం. అని నేను చూడలేదు ఆ సీన్స్ అప్పుడు చేసేటప్పుడు.
మా టోటల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చూసాను, కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. సో మిగతా బ్యాలెన్స్ సాంగ్ మిగతావన్నీ ఓకే. అంటే ఎండింగ్ లో కూడా హీరో నీ మీదకి రావడం, అఫ్ కోర్స్ అతను నిన్న ఎక్కడా టచ్ చేసింది లేదు, పక్క నుంచే తను రావడం ఇదంతా జరిగింది, అది ఓకే. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా సాంగ్ చూసినప్పుడు ఏంటి అంటే డెఫినెట్ గా నేను ఆ సాంగ్ యాక్చువల్ గా నువ్వు ఇన్స్టాలో ఏదైతే బిట్స్ గా పెట్టావో అది నేను చూసాను, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చూసాను అది కూడా. సో ఎక్కడ టచింగ్స్ అది అయితే ఏం లేదు, ఒకే ఒక చోట నువ్వు మాత్రం నడుం గిల్లేన ఒక సీన్ మాత్రం ఉంది కదా. సో అఫ్ కోర్స్ నడుం గిల్లడం అనేది హీరోయిన్స్ సరదాగా బావ మరదళ్ళ సీన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ అవంతిక నీకు ఎప్పుడైనా అనిపించిందా నిన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పి? అదే కదా నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఈ సాంగ్ మీద పాయింట్అవుట్ చేస్తున్నారు, అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఏదో నేనేదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతున్నారా జనాలందరూ. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. అందులో ఏముంది అసలు? ఎక్స్పోజింగ్ లేదు, టచింగ్ లేదు. ఆయన కూడా ఎందుకు అట్లా కొట్టుకొని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లిరిక్స్ ఒకటి సాంగ్ లో, లిరిక్స్ తో పాటు నువ్వు ఆంధ్ర అమ్మాయి అని చెప్తున్నావు, ఆ సాంగ్ తెలంగాణ సాంగ్. సో ఫోక్ సాంగ్, నీకు లిరిక్స్ అర్థం కాలేదు, లిరిక్స్ అర్థం కాకుండా కమిట్ అయ్యానని ఒకటి చెప్తున్నావు. రెండో థింగ్ ఏంటంటే హీరోతో డైరెక్టర్ ఏవైతే కొన్ని సీన్స్ చేయించారో ఆ సీన్స్ చేయించే టైంలో నువ్వు లేవు. కాకపోతే ఏంటంటే హీరో ఆ సీన్స్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి స్ట్రింక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది నీ ఇష్ట ప్రకారమే ఆ సీన్స్ అంతా జరిగింది అన్నది. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో రివీల్ చేసే వరకు అసలు ఆ సీన్స్ జరిగేటప్పుడు నువ్వు అక్కడ లేవన్న సంగతి ఎవరికి తెలియదు. అది సో అందుకని ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది అనమాట. ఎవడు ఏమని అనుకొని చావని, నాకైతే నథింగ్. అది అందులో ఏ తప్పు లేదు, ఏ మిస్టేక్ లేదు. నేను చేసింది తప్పే కాదు, అదొక యాక్టింగ్. దట్ ఈస్ మై ప్రొఫెషన్, దట్ ఈస్ మై జాబ్. ఇప్పుడు ఎవరి జాబ్ వాళ్ళు, మీ జాబ్ యాంకరింగ్ చేస్తారు. ఇప్పుడు నా అలాగే ఎక్స్పోజింగ్ చేయమంటే, ఆ సీన్స్ చేయమంటే చేయగలరా? లేదు కదా, ఎలా చేయగలను? మరి నేను యాక్ట్రెస్ అంటే నవరసాలు ఎలా పండిస్తారు? మరి నవరసాలు అంటే నవరసాలు పండిస్తేనే ఇండస్ట్రీకి రావాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాలి. సరే, ఇప్పుడు నువ్వు ఈ సీన్ చేసావు కదా, రేపు పొద్దున నీకు వచ్చే సాంగ్స్ అంతా కూడా ఈ అమ్మాయి బాగా పర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పేసి ఇలాంటి కంటెంటే నీకు వచ్చింది అనుకో, ఇలాంటి సాంగ్సే వచ్చాయి, అప్పుడు ఏం చేస్తావు? మరి చేస్తావా? చేస్తాను, బరాబర్ చేస్తాను. ఎవడేమన్నా అనుకోని, ఐ డోంట్ కేర్. జీవితంలో ఎక్కడో గట్టిగా డిస్టర్బ్ అయినట్లున్నావు అవంతిక. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 9 years కంప్లీట్ అయింది. 9th year రన్నింగ్ అనమాట. ఈ 9 years లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నేను ఎలా వచ్చాను, నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఇవన్నీ ఎవరు చూసాడు? ఎవరు చూస్తారా? పోనీ లేనప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా? అయితే నా పాటికి నేనేదో సాంగ్స్ షూటింగ్స్ చేసుకుంటున్నాను. ఈ సాంగ్ హిట్ అయింది. ఎన్ని మూవీస్ చేశాను, మూవీస్ లో నాకు ఎంత రాలేదు, వైరల్ ఇంత ఫేమ్ రాలేదు. బట్ ఈ సాంగ్ తో వచ్చింది ఫీలింగ్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీగా ఉన్న కొద్దిసేపులోనే మళ్ళీ ఈ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ పట్టించుకుంటే ఇంకా నేను లైఫ్ లో ముందుకు వెళ్ళినట్టే. అందుకే ఏది పట్టించుకోను, ఐ డోంట్ కేర్. సో ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, సో వాళ్ళు ఏమంటున్నారు? లైక్ అంటే అఫ్ కోర్స్ అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి అంతా తెలియదు. కొంతమంది తెలిసిన పేరెంట్స్ ఉంటారు, నువ్వు చెప్పిన మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీ అమ్మగారికి పెద్దగా ఏం తెలియదు. సో మీ బ్రదర్స్ వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళే, వాళ్ళకి అన్ని తెలుసు. సో మీ బ్రదర్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఈ సాంగ్ ని? చెప్పాను కదా, వాళ్ళు స్టార్టింగ్ లో అబ్జెక్షన్ చేశారు. ఇండస్ట్రీ వద్దు, ఏం వద్దు, నువ్వు మ్యారేజ్ చేసుకొని ఒక మంచిగా ఉండు, అట్లా చెప్పేటోళ్ళు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఒప్పించాను. ఎంత ఒప్పించానో, ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు అని ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా మంచి మూవీస్ చేయి, ఇంకా మంచి సాంగ్స్ చేయి, ఇంకా మంచి ఫేమ్ రావాలి అని. మా ఫ్యామిలీ సైలెంట్ ఉన్నారు. మా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేమైంది? మీవి ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనకాల వాడు ఇప్పుడు కామెంట్ చేసేటప్పుడు వాడు ఎన్నో చేస్తుంటాడు, తప్పు చేయకుండా ఎవడైనా ఉన్నాడా? అంటే కామెంట్స్ చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు, చెయ్యని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనేది నేను చెప్పను. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటదంటే, వన్స్ నేను నీ గురించి అడుగుతున్నాను, లైక్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూలో యాజ్ ఎన్ యాంకర్ గా నేను మాట్లాడేది ఎలా ఉన్నా కానీ చాలా మంది మన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు. చూసేవాళ్ళు డెఫినెట్ గా ఏంటంటే అవంతిక అనేసరికి ఒక మార్క్ పడిపోయినట్లు ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే అవంతిక అంటే ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పరిమితమా అన్నట్లు అడుగుతున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ చూసావా, మంచో చెడో తెలీదు, ఒక పక్కన నీ సాంగ్ వైరల్ అవుతున్న టైంలోనే ఒక పక్కన హీరోయిన్ గా నీకు ఒక హై బడ్జెట్ మూవీ ఒకటి రిలీజ్ అవబోతుంది. అవును.
సో ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా నువ్వు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు. సో దానికోసం అంటే రెండిటికి బ్యాలెన్స్ అనేది సెట్ అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? రేపు పొద్దున అదే మూవీకి జనాలు వెళ్ళి నిన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి మొన్న ఐటమ్ సాంగ్ చేసిన అవంతిక కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు, కానీ ఆ ల్యాంప్ మూవీ హీరోయిన్ అవంతిక అనే కంటే కూడా ఇక్కడ రికగ్నైజేషన్ నీకు ఎక్కువ ఉందేమో అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు ఏమైనా అనుకోని, ఇప్పుడు నన్ను ఎట్లా హేట్ చేసినా, మూవీస్ తీసుకొని ఎట్లా పాజిటివ్ గా తీసుకున్నా, నేను దేనికి రియాక్ట్ అవ్వను. బట్ దీనికి ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి దానికి ఎక్కువ నాకు కోపం వస్తుంది నాకు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అసలు ఏముందని చేస్తున్నారు ఇందులో, అంత ఓవర్గా ఎందుకు చేస్తున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుందని చెప్పావు కదా అవంతిక. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లైక్ అంటే ఎవరి సపోర్ట్ తో నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు? నాకు ఎవ్వరు సపోర్టింగ్ లేదు. నాకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజు అని, తను ఒక మూవీ ఇచ్చాడు, తర్వాత అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత అది నా టాలెంట్, నేను చేసిన స్ట్రగుల్స్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నా తెలివితో నేను చేసుకొని అలా అలా ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న రేంజ్ కి, ఈ రేంజ్ కి వచ్చిన, నాకు ఏ సపోర్ట్ లేకుండా. అయితే బాగుంది. లైక్ అంటే నువ్వు వచ్చావు, స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. స్ట్రగుల్స్ అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసావు అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇండస్ట్రీకి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బ్యానర్స్ ఏవి కూడా తప్పుగా ఉండవు. డెఫినెట్ గా ఎలా ఉంటాయంటే వచ్చారా, వర్క్ చేసుకున్నారా, వాళ్ళ పేమెంట్స్ తీసుకొని వెళ్ళారా అని చెప్పి. కానీ అమ్మాయిల కోసమే కొంతమంది కాస్టింగ్ కాల్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. సో ఆ కాస్టింగ్ కాల్ లో కాస్టింగ్ కౌచ్ కూడా ఫేస్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారని చెప్పేసి ఇలాంటి ఆర్టిస్టులు మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. సో అలాంటి అవంతిక ఫేస్ చేసిందా? అవే కదా ప్రాబ్లమ్స్ అంటే, మరి అలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆ టైంలో అంత మనీ కూడా లేదు, ఫ్రెషర్, అసలు నేను ట్రైనింగ్ కూడా తీసుకోలేదు యాక్టింగ్, నేను డైరెక్ట్ వచ్చిన. నేను అలాంటి పొజిషన్స్ లో ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్ గా చేస్తాం. ఎవరు ఏంటి ఎలాంటి వాళ్ళు తెలీదు, ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, ఎవరు ఇచ్చేటోడు, ఎవరు హెల్ప్ చేసేటోడు, అసలు ఏమీ తెలీదు. ఇవన్నీ తెలుసుకొని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, సో వాళ్ళతో జాగ్రత్త ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో కొంచెమే మాట్లాడాలి, వీళ్ళతో ఎక్కువ మాట్లాడాలి, ఇవి తెలుస్తుంది. ఇంకా అలా 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 ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ దాటుకుంటూ ఇప్పుడు ప్రొఫెషనల్ రూట్ కి ఎంటర్ కొంచెం వచ్చాను. ఒక దారి ఏర్పరచుకున్నావా? ఓకే. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవంతిక ఇప్పుడు నీ చేతిలో? చేయబోయేదా? చేయబోయేవి 2 ఉన్నాయి. చేస్తున్నవి చేస్తున్నది ఒకటి ప్రెసెంట్. ఓకే, ఏంటది? మూవీ నేమ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సత్యప్రకాష్ గారు తన కాంబినేషన్ లో చేస్తున్నారు. సత్యప్రకాష్ గారు పోక్రీ ఫేమ్ కదా? ఓకే, తనే. సో నేను కూడా వన్ ఆఫ్ ద రౌడీ ఆ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే, అంటే వాళ్ళది సేమ్ ఒక గ్యాంగ్స్టర్. పోక్రీ మూవీలో తను ఉంది కదా, వాళ్ళ టీమ్ లో ఉంటది కదా, సో సేమ్ ఆ టైప్ అన్నమాట. ఓకే ఓకే. సో మల్టీ రోల్స్ చేస్తున్నావు అవంతిక నువ్వు, ఇది చేయగలను అది చేయలేను అని చెప్పేసి? అలా ఏం లేదు, ఏదైనా చేస్తాను, కానీ దానికి ఒక ఇంపార్టెంట్ ఉండాలి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. మనం ఇప్పుడు చూడంగానే ఒక క్యారెక్టర్ దాని మీదే ఫోకస్ వెళ్తుంది కదా, వీటిని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటారు. సో అలాంటివి అయితే చేస్తా. ఓకే, అవంతిక డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఎప్పుడైనా ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చావా? ఎందుకు అడుగుతారు అసలు? మీకు తెలిసి అడుగుతారా, తెలియక అడుగుతారా? అంటే తెలుసుకోవడానికి అడుగుతున్నా. ఇష్టం ఇంటికి. సరే, మీకు తెలుసా తెలీదా ఏంటి ఇండస్ట్రీలో ఇట్లా అడుగుతారు అని? తెలుసు, ఎందుకు తెలీదు? వచ్చిన ఆర్టిస్టులు అందరూ చెప్తారు కదా. చెప్పారు, వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు? కొంతమంది ఇచ్చామంటారు, కొంతమంది ఇవ్వలేదంటారు, కొంతమంది ఇచ్చి ఇవ్వలేదంటారు, కొంతమంది ఇవ్వకుండా కూడా మాకు తెలీదు అంటారు. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడను కూడా, వద్దు. అంటే నువ్వు విత్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. ఫేస్ చేసినప్పుడు ఒకటి రెండు చెప్పాలి కదా. నువ్వే చెప్తున్నావు ఇందాక, నేను ఎన్నో ఫేస్ చేశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని. ఇందాక కెమెరా వైపు చూసి ఐ డోంట్ కేర్ అని చెప్పేసి కూడా చెప్పావు నువ్వు. అంటే మనుషుల పట్ల నువ్వు ఎంత విసిగిపోయి ఉంటే, ఎంత ఫెడప్ అయిపోయి ఉంటే నువ్వు ఆ మాట చెప్పుంటావు, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నా పని నాది అని. సరే, కమిట్మెంట్ గురించి పక్కన పెడితే, నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకు తినడానికి కూడా లేని పరిస్థితిలో నీకు ఎవరైనా హెల్ప్ చేశారా? అంత పరిస్థితి కాదులే కానీ మిడిల్ రేంజ్ అన్నమాట. సరే, నిన్నెవరైనా ఫైనాన్షియల్ గా కానీ నమ్మించి నువ్వంటే ఇష్టం అని చెప్పి కానీ మోసం చేసిన వాళ్ళు ఉన్నారా?
ఆ టైప్ లోనా? ఆ టైప్ లో లేదు. సో అవంతిక మనుషుల్ని ఐ డోంట్ కేర్ అనే దాకా ఎక్కడ ఎందుకు వెళ్ళిపోయావు? అంటే బిగినింగ్ నుంచి ఇద్దే ఉన్నావు నువ్వు? స్టార్టింగ్ నుంచి నేనేమి ఇలా లేను. స్టార్టింగ్ నేను కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. మీన్ ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హెల్ప్ చేశాను. మీన్ వాళ్ళకి అంటే నాలాగే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో బాధలు పడి ఉంటారు. ఆ నిధితో హెల్ప్ చేస్తాను. కానీ వాళ్ళు అసలు నన్ను గుర్తు పెట్టుకోరు. అసలు ఇంత హెల్ప్ చేసింది కదా. ఇప్పుడు నా వల్ల హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నారు ఒక్కొక్కరు. నన్నే పట్టించుకోరు, నన్నే కేర్ చేయరు. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి నేను అందుకే అందరి మీద విరక్తి వచ్చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నా పాటు నేను సోలోగా ఉంటున్నా. నిన్ను పట్టించుకోవట్లేదు అంటే ఫినాన్షియల్ గా హెల్ప్ చేసావా వాళ్ళకి? ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాను, మ్మ్. మూవీస్ లో ఆఫర్స్ ఇప్పించాను. మ్మ్. ఆ, ఇంకేముంది అంతకుమించి ఇంకేం కావాలి? మూవీస్ లో ఆఫర్స్ అంటే నువ్వే నీకు కాంపిటీషన్ ఉంటావు బేసిక్ గా ఇండస్ట్రీ. స్టార్టింగ్ గురించి కాదు, ఒక మిడిల్ రేంజ్ కి వచ్చిన తర్వాత ఓకే ఓకే, నీతో వర్క్ చేసే వాళ్ళకి వేరే వాటిల్లో నువ్వు ఆఫర్స్ ఆ. ఇప్పించడం. నా దగ్గరకు అవునా? వచ్చి అవంతిక ఎట్లా ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయవా అంటే నేను కొంచెం కరిగిపోతాను అనమాట. మ్మ్. చాలా మంది ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవంతికకి చెప్పండి అమ్మా, మ్మ్. she will help. చెప్పండి. ఇప్పుడే చేసి చేసి అలిసిపోయాను, ఇంకా చేస్తాను. చేసిన ఓకే చేశాను, సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. కానీ వాళ్ళు ఏమైనా గుర్తు పెట్టుకుంటారా? పెట్టుకోరు. లేకపోతే తిరిగి ఇస్తారా? ఇవ్వరు. అట్లా చూసి చేసి ఎవరు అసలు మంచి ఎవడు చెడ్డవాడు ఎవడు ఏది ఇవన్నీ పట్టించుకోకుండా వదిలేసా అనమాట. తిరిగి ఇవ్వడం సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ అదే కదా, గుర్తు పెట్టుకోవడాలు కూడా లేవా? లేవు. అంటే అవంతిక నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, క్లారిఫై చేస్తావా? నువ్వే మూవీ చేసుకుంటే గానీ నీ దగ్గర డబ్బులు లేవు, లైక్ అంటే వచ్చిందే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. సో నువ్వేదో చేసుకుంటే గానీ నీకు గడవాలి, ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలంటే ఇలాంటి డ్రెస్లు వేసుకోవాలి, అలాంటి మేకప్ వేసుకోవాలి అంటేనే బోల్డ్ ఖర్చు అవుతుంది. సో నీకు బోల్డ్ అంత ఖర్చు ఉన్న టైంలో నువ్వు ఫినాన్షియల్ గా వేరే వాళ్ళకి హెల్ప్ ఎట్లా చేసావు అవంతిక? అడుగుతామని అనుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 రూపీస్ ఉంది, ఆ 1000 లో వాడికి 500 ఇస్తా, అది హెల్పింగే కదా. ఇప్పుడు నేను ఒక మూవీ చేస్తున్నాను, అందులో ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి నన్ను హెల్ప్ అడిగింది, సో అడుగుతా డైరెక్టర్ గారిని, సార్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఇది చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు ఇవ్వండి అని. ఆడు మంచోడైతే ఇస్తాడు, కమర్షియల్ అయితే ఇవ్వలేదంటాడు. అలా మంచోడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, అట్లా ఇస్తారు. ఓకే, అలా ఇప్పించారంట. ఓకే, అలా ఇప్పించిన తర్వాత ఇప్పుడు వాళ్ళలో మంచి ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఒక 15 మెంబర్స్ దాకా ఉంటారు. 15 మెంబర్సా? అంతమంది హెల్ప్ చేసావు నేను. 15 మెంబర్స్ కి నువ్వు హెల్ప్ చేసావు. వాళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళలో అమ్మాయిలు గుర్తు పెట్టుకోలేదు, అబ్బాయిలు గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఏమంటారు, అవంతిక నువ్వు ఆ టైంలో నాకు హెల్ప్ చేసావు, నేను మర్చిపోలేను. కాల్స్ చేస్తారు, అంటే బాగున్నావా, ఎలా ఉన్నావు, ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నావు, మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలా గుర్తు పెట్టుకుని ఇప్పుడు అంటే ఒక 5 years కానీ 6 years కానీ తర్వాత గుర్తు పెట్టుకుని కాల్ చేయడం అంటే గ్రేటే కదా. అదే కదా, వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఆ పేరు నన్ను గుర్తు పెట్టుకుని నన్ను అలా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో అబ్బాయిలు కూడా లైక్ అంటే ఫైనాన్షియల్ గా నీ దగ్గర నుంచి హెల్ప్ చేస్తారు? ఫైనాన్షియల్ గా కానీ అదే చెప్పాను కదా, షూటింగ్స్ లో కానీ ఈవెంట్స్ లో కానీ, ఎక్కువ ఈవెంట్స్ లోనే వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను. ఈవెంట్స్ లో వాళ్ళకి ఛాన్స్లు ఉండవు. నువ్వు ఈవెంట్స్ కూడా చేస్తావు కదా? రైట్ రైట్, ఈవెంట్ స్టార్ కూడా నువ్వు. ఈవెంట్స్ ఆర్గనైజర్, యాంకర్, డాన్సర్. ఓకే, ఈవెంట్స్ అంటే ఎలాంటి ఈవెంట్స్ చేస్తావు అవంతిక? బేసిక్ గా మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్, ఈ టైప్. ఓకే, నీకు అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది? లైక్ అంటే ఈవెంట్స్ నుంచా, మూవీస్ నుంచా, లేకపోతే మన ఇందాక చెప్పిన స్పెషల్ సాంగ్స్ నుంచా? ఎలా నువ్వు ఎక్కువ దేని నుంచి? ఈవెంట్స్ చేసేటప్పుడు నాకు అసలు ఇన్కమ్ అంత లేదు, అప్పుడు హార్డ్ వర్క్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ. ఇప్పుడు హార్డ్ వర్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. ఓకే, అంటే స్పెషల్ సాంగ్స్ లోనా లేకపోతే మూవీస్ లో చేయడంలోనా అనేం కాదు, కానీ యాడ్ షూట్స్ చేస్తాను, మోడలింగ్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, ఇవన్నీ చేస్తా, ఏదో ఒకటి చేస్తూ ఉంటా, ఖాళీగా ఉండకూడదని. అటు ఇటు అన్ని చేస్తున్నప్పుడు ఎటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఏదో ఒకటి వస్తుంటాయి కదా. అవంతిక ఒక విషయం అడిగేసేస్తా, చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసి. బైక్ మెకానిక్ సాంగ్ ఆల్రెడీ ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది, బట్ కింద కామెంట్స్ చూస్తే మనకు బీభత్సంగా ఉన్నాయి దాని గురించి. ఏముంది నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, ఏముందో నీ సాంగ్ ఏముందో నీకు తెలీదా? నేను చూడను.
కామెంట్స్ చూడవా నువ్వు? నేను చూడను. ఇవాళ ఒకసారి ట్రై చేయి కామెంట్స్ చూడడానికి. సరే చూసావు కదా. సరే ఓకే, లెట్ మీ కంప్లీట్. సో ఇప్పుడు ఆ సాంగ్ ఆ కామెంట్స్ చూసి చాలా మంది యూత్ అంటే ఆ కామెంట్స్ చూస్తే యూత్ చెడిపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే నీ కోసం పెట్టే కామెంట్స్ కానీ చాలా వల్గర్ గా చాలా ఇదిగా ఉన్నాయి. సో వాటికి అసలు నువ్వేమంటావు చెప్పు? ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగినప్పుడే కోపం వచ్చేది. పిలుస్తారు అసలు నన్ను ఇంటర్వ్యూస్ కి ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడగడానికా? అదేంటి ఆగా అవంతిక వెయిట్ అవంతిక ఒక్క నిమిషం వచ్చి కూర్చున్న తర్వాత మనం మాట్లాడుకుందాం ప్లీజ్. ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడగద్దండి. చెత్త క్వశ్చన్స్ ఎలా అవుతాయి? ఇంటర్వ్యూలో ఇదే అడుగుతున్నారు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడగడం కాదు అవంతిక. నువ్వు చేసిన సాంగ్ కి నువ్వు డెఫినెట్ గా ఆన్సర్ చెప్పి తీరాలి. మైక్ తీసుకో ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను వెళ్ళిపోతాను. అవంతిక ఆన్సర్ చేసి నువ్వు వెళ్ళిపో. నిన్ను ఎవరు స్టూడియోలో కూర్చోబెట్టుకోరు. సాంగ్ హిట్ అయింది, నేను హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూమెంట్ లో నువ్వు అలాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ మైక్ తీసుకోండి ప్లీజ్. యూత్ చెడిపోతున్నారు. నేను ప్రపంచంలో నేను ఒక్కదానే చేశాను ఆ సాంగ్, ఇంకెవ్వరు చేయలేదా? అవంతిక ప్రపంచంలో ఒక్కదానివే చేసావా అని కాదు ఇక్కడ మ్యాటర్. ఇలాంటి సాంగ్స్ చేసిన వాళ్ళని చాలా మందిని అలాంటి హాట్ సీట్ లో కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తాం మేము, దాని గురించి కాదు. బట్ ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ గా నీది. సో నీ ఇంటర్వ్యూ కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఒకటి చెప్పు నాకు, నీకెప్పుడు అనిపించలేదా మేబీ యూత్ పెట్టే కామెంట్స్ చూసి మేబీ ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి, మనం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నామేమో అని చెప్పేసి నీకు అనిపించలేదా సాంగ్ చేసి? అదే యూత్ www.com లో ఏం చూస్తున్నారు డైలీ వాళ్ళు, మరి వాటికేమంటారు చూడరా? ప్రతి ఎవ్వరు చూడ ఎంత 9th క్లాస్ అబ్బాయిని తీసుకో, ఎందుకు ఓపెన్ చేసి చూడరు? క్రోమ్ ఓపెన్ చేసి చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు బయట. నేను ఓపెన్ చేసి చూసేవాళ్ళు సీక్రెట్ గా ఓపెన్ చేసి చూస్తారు అని చెప్పేసి. సీక్రెట్ గా చేసాడా వాడు, పబ్లిక్ గా చేసాడా? తప్పే కదా. తప్పే. తప్పు చూడకు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అని ఎందుకన్నారు మరి? తప్పే. కానీ నువ్వు అంటే ఇప్పుడు ఆ తప్పుని ఎంకరేజ్ చేస్తున్నావా? ఎంకరేజ్ చేస్తానని చెప్పట్లేదు. నేను చేసిన సాంగ్ తప్పే కాదు, అది తప్పు కాదు. దట్ ఈస్ మై జాబ్, అదొక నా ప్రొఫెషన్. యాక్టింగ్ అది ఎన్నిసార్లు మొత్తుకొని చెప్తున్నారు ఒక యాక్టింగ్ అని. వినిపించుకోరే? కాదు అవంతిక, యాక్టింగ్ అంటే చాలా మంది ఇన్స్టాలో వైరల్ అవడానికి సాంగ్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఎందుకు ఇలాంటి సాంగ్స్ ఎందుకు? అంటే నీకు పేమెంట్ ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అన్నారని చేసావా, లేకపోతే నీకు నచ్చి చేసావా, నీకు తెలియక చేసావా? సరే ఇవన్నీ కాదు, నేను ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ చేయను. ఓకే, ఇలాంటి సీన్స్ చేయను, ఇలాంటి సాంగ్స్ చేయను, సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటా. మరి కామెంట్స్ చేసేటోళ్ళు వచ్చి నన్ను చూసుకుంటారా? నాకైనా హెల్ప్ చేస్తారా చెప్పు? కామెంట్స్ చేసేవాళ్ళు కామెంట్స్ మాత్రమే చేస్తారు అవంతిక, హెల్ప్ ఎప్పుడు చేయరు. మరి హెల్ప్ చేయనోడికి వాడికి ఎందుకు అంత? ఎందుకు వాడికి ఏం భయ? ఎవరు ఎటు ఐ మీన్ ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి, దొంగతనాలు చేస్తున్నారు, ఇంకా సంథింగ్ చాలా ఉన్నాయి. అలాంటి వాటి మీద స్పందించండి రా బాబోయ్ అంటే నా సా మీద పడేడుస్తారంట్రా బాబు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలి అంటే నీ బ్యూటీని చూపిస్తూ నువ్వు ఎంకరేజ్ చేసినట్లు ఒక రకంగా ఉంది. అఫ్ కోర్స్ చాలా మంది హీరోయిన్స్ కూడా ఎక్స్పోజింగ్ చేస్తారు, చేయరు అని కాదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పోజింగ్ అనేది ఒక లిమిట్ వరకు ఓకే. కాకపోతే నీ సాంగ్ లో ఏంటంటే ఎక్స్పోజింగ్ తో పాటు ఇందాక నువ్వు కొన్ని చెప్పావు కదా, డైరెక్టర్ నాకు తెలియకుండా కొన్ని సీన్స్ తీశారు అని చెప్పేసి అవి కూడా యాడ్ అవడం వల్ల ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది హీరో మీద మాత్రమే కాకుండా నీ మీద కూడా పడింది. అఫ్ కోర్స్ అక్కడ హీరో గురించి హీరోతో ఇంటర్వ్యూస్ అయ్యాయా, హీరో గురించి ఎవరైనా మాట్లాడారా, హీరో రికగ్నైజేషన్ వచ్చిందా? సాంగ్ వల్ల రికగ్నైజేషన్ వచ్చింది అంటే అవంతికకు మాత్రమే రికగ్నైజేషన్ వచ్చింది అక్కడ. మరి హీరోకి ఎందుకు రావట్లేదు? హీరోకి ఎందుకు రావట్లేదు? అతనే కదా. కానీ అక్కడ ఉంది అబ్బాయి కదా, అక్కడ ఉంది అబ్బాయి కదా. అబ్బాయి అయితే రాదా? అబ్బాయి అయితే కామెంట్స్ చేయరా? అబ్బాయికి కామెంట్స్ చేశారు. ఏం కామెంట్స్ చేశారు తెలుసా? అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగుంది, అబ్బాయి కళ్ళు బాగున్నాయి, అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని చెప్పేసి కామెంట్స్ చేశారు. అమ్మాయి కదా, అమ్మాయి అనేసరికి డిఫరెంట్ గా చేస్తారు. అమ్మాయి అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ లేదు, అందరు ఈక్వల్. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్. ఎప్పుడు అలా యాజ్ ఎ లేడీగా నేను ఆ మాట చెప్పను, అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అని చెప్పేసి. నువ్వు ఒక సెల్ఫ్ గా నువ్వంతటి నువ్వు కష్టపడి నువ్వు ఉన్నావు కాబట్టి నీ మీద ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది నాకే కాదు, ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే కొన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్ వల్ల వాళ్ళు పెట్టే కామెంట్స్ వల్ల అయితే ఇక్కడ మనకు వచ్చిన కామెంట్ నేను ఒకటి నీకు చెప్తాను, ఒక్కసారి దాని గురించి చెప్పు. ఒక అతను డైరెక్ట్ గా అడిగాడు, అంటే అవంతిక నాకు నువ్వు బాగా నచ్చావు, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి. నువ్వేమంటావు? ఆలోచిస్తా. పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, ఆలోచిస్తా. ఓకే, అవంతిక నువ్వు నాతో కొద్ది రోజులు లివింగ్ లో ఉంటావా అని చెప్పేసి అడిగారు. నో అంటే నో అని చెప్తావా? నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా?
ఎందుకు అడుగుతున్నా బాయ్ ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా అడుగుతున్నా. లేరు, వద్దు వద్దు. లేరు, వద్దు వద్దు. వద్దు. ఎందుకు వద్దు అంటే ప్రెసెంట్ కొద్ది రోజులు వద్దు. అంటే హ్యాపీ ఇంతకు ముందు ఉండేవాళ్ళ? ఉన్నాడో లేడో ఇప్పుడైతే వద్దు. ఓకే. అయ్యో వద్దమ్మా వద్దమ్మా. ఉమ్. ఏదో హ్యాపీగా ఉన్నాను, పీస్ఫుల్ గా ఉన్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పైకి వస్తున్నాను. ఉమ్. నన్ను తొక్కేయకండి. ఉమ్. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడగకండి. సో అయితే ఇక్కడ ఫైనల్ గా ఒకటి అడుగుతాను అవంతిక నిన్ను. లైక్ అంటే రేపు పొద్దున నువ్వు హీరోయిన్ గా ఒక మూవీ ఆల్రెడీ రిలీజ్ ఉంది. ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది నీకు. రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత వన్స్ నువ్వు అనే దానివి బాగా వైరల్ అయ్యావు యాజ్ ఏ హీరోయిన్ గా. వైరల్ అయిన తర్వాత ఇలాంటి సాంగ్ నీకు ఆఫర్ వచ్చింది, 1,00,000 రూపాయలు ఇస్తాను, 2,00,000 ఇస్తాను చేయమని చెప్పేసి హీరోయిన్ గా కంటిన్యూ అవుతావా? ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని ఇలాంటి సాంగ్స్ చేస్తావా? అప్పుడు నేను హీరోయిన్ కే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. ఇలాంటి సాంగ్స్ చేయడం హీరోయిన్ ఆపేసేస్తావు? ఆపుతా అని చెప్పలేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తా. హీరోయిన్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తావు, సాంగ్ దాని గురించి నెక్స్ట్ ఆలోచిస్తావు. ఓకే. బాగుంది అవంతిక, స్మార్ట్ గా చెప్తున్నావు. అవంతిక నీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇలాంటి సాంగ్స్ చేస్తున్నాను అని చెప్పేసి నీలో నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మరి అంతే కదా, చూసేటోడు తప్పు లేనప్పుడు చేసేటోడికి తప్పేముంది? ఓకే. మరి వాడు ఏ ఫీల్ తో చూస్తున్నాడు? వాడు చూసి కామెంట్ చేశాడంటే వాడికి మనసులో ఎక్కడ గుచ్చుకోనే కదా చూస్తాడు. వాడికి ఫీలింగ్ వస్తేనే కదా చూస్తాడు. మరి సో అంత వైరల్ అవడానికి కారణం డెఫినెట్ గా ఈ కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ ఇంట్రెస్ట్ గానే చూస్తున్నారు జనాలు అని మరి అంతే కదా. పైకేమో నేను పత్తితో చేసావన్నీ చేస్తాడు, బయటికి నేను చాలా మంచివాడిని, నేను శ్రీరాముడిని అంటారు. విత్ యాక్టింగ్ బాగా చూపిస్తున్నావా అవంతిక? ఇలాంటి వాళ్ళని ఎక్కడైనా ఫేస్ చేసావా నువ్వు? ఏంది చేయడం ఏంది, చూస్తున్నాం కదా బయట చూస్తున్నావా? మరి సో అవంతిక కొన్ని కామెంట్స్ చదువుతాను, వాటికి నువ్వు రిప్లై ఇవ్వాలి. మళ్ళీ స్టార్ట్ చేసావా? మళ్ళీ స్టార్ట్ చేస్తాను కాదు, ఈ కామెంట్స్ తో ఎండ్ చేస్తా. ఓకే. కొంచెం కామెంట్స్ కొంచెం కష్టంగానే ఉన్నాయి బట్ యూ షుడ్ ఆన్సర్. మీరు అడుగుతారు, పర్లేదు. ఎందుకమ్మా అవంతిక మా ప్రాణాలు తీస్తున్నావు నీ సాంగ్స్ తోటి? చచ్చిపోరా, నీ వల్ల దేశానికి ఏం లాభం లేదు, చచ్చిపో. అయ్యా చచ్చిపోమని చెప్తున్నావు? చచ్చిపోని మరి. అవంతిక ఇంత అందంగా ఉన్నావు కదా, ఎందుకు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు? నా దోల నా ఇష్టం, నీకెందుకు? నాకు అనిపించింది నేను చేశాను, చూస్తే చూడు లేకపోతే మూసుకొని ఉండు. హాయ్ అవంతిక, విల్ యూ మ్యారీ మీ? లోకేష్ అంట పేరు. ఏం జాబ్ చేస్తాడు? అవి పెట్టలేదు, లోకేష్ అని ఉంది. సో హాయ్ అవంతిక విల్ యూ మ్యారీ మీ అని చెప్పి పెట్టారు. సో పెళ్ళంటే చేసుకుంటావా? లేదు. చేసుకోవా? అతను ఎవరు ఏంటి అయినా వద్దు. నో. ఓకే. అవంతిక ఇలాంటి పాటలు చేసి ఏం సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సభ్య సమాజానికి ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నా అదేనా? అంటే అంత పెట్టలేదు, అతను పెట్టింది మాత్రమే నేను నీకు చెప్తున్నాను. సభ్య సమాజానికి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకున్నాను, చేస్తాను, చేయబోతాను. చూస్తే చూడండి, లేకపోతే అంతే. ఇలాంటి పాటలు చేస్తున్నావు, నీకు సిగ్గులేదా? సిగ్గుంటే ఇండస్ట్రీకి ఎందుకు వస్తాను నేను? అదేంటి అవంతిక, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి సిగ్గులేదా? అంటే నువ్వు సిగ్గుంటే ఇండస్ట్రీకి ఎందుకు వస్తాయి ఏంటి? అలా ఇప్పుడు సిగ్గు ఇంకేమంటారు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సిగ్గు పడకూడదు, ఇంకొకటి మొహమాటం పడకూడదు, ఇంకొకటి డేర్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీకి రావాలి. లేకపోతే చూసినప్పుడు సిగ్గు పడుకుంటూ అట్లా పిచ్చిదనిలాగా ఉన్నాం అనుకో, తొక్కేస్తారు, వాడేస్తారు, పిండేస్తారు. అబ్బో నువ్వు చాలా చూసేసి వచ్చావు. సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, అవంతిక నువ్వు చాలా బాగున్నావు, హోమ్లీ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా? చేస్తాను, నాకు కూడా ఇష్టం. నాకు అవి అంటేనే ఇష్టం, అవి చేయాలంటే చాలా ఇష్టం. బట్ రావట్లేదే. ఎలా వస్తాయి? మనం చేసే సాంగ్స్ కి హోమ్లీ క్యారెక్టర్స్ కావాలి అంటే? అదే అంటున్నా, దాన్ని ఎందుకు చేంజ్ చేయకూడదు? చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు? పెద్ద హీరోయిన్స్ ఎంతమంది స్పెషల్ సాంగ్స్ చేయట్లేదు, మరి హీరోయిన్ గా చేస్తూ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.
మరి వాళ్ళు చేస్తున్నారంటే ఆప్షన్ ఉన్నట్టే కదా. స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఊరికే చెయ్యట్లేదమ్మా. హీరోయిన్ గా ఆల్రెడీ 10 సినిమాలు చేసి క్లిక్ అయిన తర్వాత వాళ్ళని ఒక స్పెషల్ అపియరెన్స్ కోసం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దాంట్లో కూడా ఇన్ని డబుల్ మీనింగ్స్ అయితే లేవుగా. ఎందుకు లేవు? అంటావా మామ, అంటావా మామ లేదా? అదేంటి దాని మీనింగ్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అవంతిక నీకు పదాలన్నీ? మరి అవునా కాదా? ఊ అంటావా అంటే ఇప్పుడు ఆ సాంగ్ అన్ను నీ సాంగ్ రెండు ఒకటేనా? నేను ఒకటని చెప్పలేదు, మీనింగ్ చెప్తున్నా, అందులో ఉన్న డబుల్ మీనింగ్స్ చెప్తున్నా. ఓకే. సో ఫైనల్లీ అవంతిక అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే లైక్ ఇలానే ఆఫర్లు కంటిన్యూ అయ్యాయి నీకు అనుకో, దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుందా లేకపోతే దీనికి కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతావా? ఫుల్ స్టాప్ లేదు, నేను చేస్తూనే ఉంటాను. స్పెషల్ సాంగ్స్ చేస్తాను అండ్ హీరోయిన్ గా చేస్తాను, ఏదైనా చేస్తాను. ఎవరేమనుకున్నా నీకు సంబంధం లేదు, ఎవరేమన్నా అనుకోని, ఐ డోంట్ కేర్. ఇదంతా కేవలం నువ్వు ఫైనాన్షియల్ గా స్థిరపడడం కోసమేనా లేకపోతే డబ్బులు ఉన్నా లేకపోయినా నువ్వు నీకంటూ ఒక గుర్తింపు రావడం కోసమా? నేను డబ్బులు ఉన్నా లేకపోయినా అట్లేం లేదు, నాకు ఉన్నా లేకపోయినా నాకు అదంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ, యాక్టింగ్ అంటే పిచ్చి, నేను అందులోనే ఉంటాను. నా లైఫ్ మొత్తం ఇండస్ట్రీలోనే ఉంటాను. సినిమా ఈజ్ మై లైఫ్. ఓకే, సూపర్ అవంతిక, బాగుంది. అంటే ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నువ్వైతే ఇప్పుడు ఎలా చెప్పినా కానీ ఒక మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అనుకుంటాను, లేని అమ్మాయి అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఉందా లేదా అంటే బేసిక్ గా ఏంటి అంటే నువ్వు నాకు ఒక సిస్టర్ అనుకో, నేను నీకు డెఫినెట్ గా ఒకటే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంత విన్నారు కదా, ఏమనిపించింది? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు కాబట్టి ఆ పెయిన్ లో నువ్వేదో మాట్లాడుతున్నావు అని అయితే అనుకున్నాను. మెచ్యూరా? యా, డెఫినెట్ గా యువర్ వెల్ మెచ్యూర్డ్, లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే చెయ్యవు కదా. సో మెచ్యూరిటీతో పాటు ఎక్కడో పెయిన్ కూడా ఉంది, అది మాత్రం తెలుస్తుంది. సో మెల్లిమెల్లిగా ఏంటంటే పెయిన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది అవంతిక, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నీ విషయంలో నేను నీకు చెప్పేది ఏంటి అంటే క్యారెక్టర్స్ అనేది డెఫినెట్ గా నీ పర్సనల్ చాయిస్, అది నువ్వు ఎవరి కోసం నీ పర్సనల్ క్యారెక్టర్ ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో నువ్వు బాగున్నావు, మంచి ఆర్టిస్ట్ వి కాబట్టి ముందు ముందు నీకు అన్ని చాలా మంచి క్యారెక్టర్స్ రావాలి. ఇప్పుడు ఎలాగో యాజ్ ఎ హీరోయిన్ గా ల్యాంప్ మూవీలో నువ్వు కనబడబోతున్నావు కాబట్టి సో ఈ మూవీతో అయినా నీకంటూ స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చేసి. ఇంకొకటి, ల్యాంప్ మూవీ అంటే ఇప్పుడు 14th కి రిలీజ్ అవుతుంది. అవును, ఇందులో ఒక గుడ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్. ఈ మూవీని మీరు చూడలేదంటే ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీని మిస్ అయినట్టే తెలుగు ప్రేక్షకులు. సూపర్. అండ్ ఇంకొకటి, దీనికి బిఫోర్ 3 months బ్యాక్ లైబ్రరీ మూవీ, డైరెక్టర్ చంటి గారు ఫ్రమ్ నెల్లూరు అన్నమాట. సో ఆ మూవీ కూడా నేను మెయిన్ లీడ్, లేడీ ఓరియంటెడ్ మూవీ. సూపర్ సూపర్. తొందరలో ఓటీటీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఆ మూవీని కూడా చూడండి. అది కూడా ఒక హర్రర్ మూవీ. ఎందుకు హర్రర్ మూవీస్ చేస్తున్నావు? అవే వస్తున్నాయి. ఓకే ఓకే, రైట్. సో ముందు ముందు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి అవంతిక. అవంతిక అంటే ఐటమ్ సాంగ్స్ నుంచి బ్రాండ్ అంతా మారిపోయి డెఫినెట్ గా ఒక మంచి క్యారెక్టర్స్ పడే అమ్మాయిగా పీపుల్ నిన్ను గుర్తించాలి అని చెప్పేసి నేను మా శశి టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.